హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే గురువారం రోజు లాగండి. గురువారం రోజు మార్నింగ్ అనమాట. అంటే ప్రతిరోజు నేను మార్నింగ్ టు నైట్ వరకు ఏం జరిగిందా అనేది ప్రతి ఒక్కటి మన వ్లాగ్లో చూపెడతా ఉంటాను. అలాగని మార్నింగ్ అని చెప్పానని అనుకోవద్దు. ఎక్కడో అక్కడ కొంచెమే మిస్ అవుతూ ఉంటాను, కానీ ఆల్మోస్ట్ వ్లాగ్ డైలీ వ్లాగ్ అంతా ఉంటుంది ప్రతి వీడియోలోనే. ఎప్పుడో నాకు హెల్త్ సరిగా లేక నేను తీయలేకపోయినప్పుడు అలాంటప్పుడు మాత్రమే కొంచెము షూట్ చేసి పెడతాను అనమాట. ఇది మార్నింగ్ అయితే పండ్లు బయట కసువులు ఏమేమో కాఫీ కలిపాను అనమాట. నేను చెప్పాను కదా, బయట నేను పాలు పోయించుకుంటున్నాను వేరే వాళ్ళ దగ్గర అని చెప్పేసి నైటే కాసి పెడతాను అనమాట. అవి ఫ్రిడ్జ్లో పెడతాను, మిగడ తీసి పక్కన పెట్టేస్తాను అనమాట. మార్నింగ్ అయితే మళ్ళీ మార్నింగ్ ఒకసారి కాస్తాను, బుడ్డగాడికి నాకు పోసుకుంటాము. సరే టీ నేను ఒక్కదాన్ని ఏం పెట్టుకోనేనులే అని చెప్పి మళ్ళీ అది ఇంకొక దబర్లో కాయాలి అని కాఫీ కలుపుకున్నాను నేను. పాపము బుడ్డగాడు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఆకలి తిరుగుతూ ఉన్నాడు నా చుట్టూనే. ఏమన్నా పెట్టమని చెప్పి ఇంట్లో బిస్కెట్లు అవి కూడా ఏం లేవు. సరే పాలు కాసి దానికి వేద్దాంలే అని చెప్పేసి దానికి వేసి నేనే అట్లాగే ఒక గ్లాస్లో కాఫీ కలిపేసుకున్నాను అనమాట. ఇంకా ఇదైతే ఇంట్లో బూజులు ఉన్నాయి అక్కడక్కడ. నాకు డేట్ టైం కూడా అయిపోయింది, నిన్నటికే 5th అయిపోయింది. కానీ మా బంధువులు ఒకరు చనిపోయారు. మేము మళ్ళా 23rd దాకా మేము పూజలు అవి ఏమీ చేయకూడదు. మాకు అంట మామూలుగా మీకు అందరికి ఐడియా ఉంటుంది, మన దాయాదుల్లో ఎవరన్నా చనిపోతే అంటారు, మైలు ఉంటుంది కాబట్టి మాకు. అందుకని పెద్ద కర్మ అయిపోయాక తర్వాత చేసుకోవచ్చు అన్నమాట. అందుకని ఇంకా సరే ఎలాగూ అప్పుడు ఏమంటామంటే పూజ అవన్నీ ఇంకా అప్పుడే ఓపెన్ చేస్తాను. పూజ రూమ్ కూడా ఓపెన్ చేయలేదు. కాకపోతే ఈ రూమ్లోనే అక్కడక్కడ పట్లు ఉన్నాయి, అంటే బూజులు ఉన్నాయి. 3 రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను అనమాట. చూడడానికి హాల్లో కానీ మూలలు ఉంటాయి కదా, కార్నర్స్లోనే అక్కడ అలాగా కొంచెం ఉన్నాయన్నమాట. ఇవి అన్ని రూముల్లో ఆ విధంగా తుడిచేస్తే ఇది వచ్చిందనమాట, డస్ట్ అంతాను. సరే ఈరోజు ఒకసారి క్లీన్ చేసి తడిగుడ్డ వేద్దాం అనుకున్నాను, కానీ తడిగుడ్డ అయితే వేయలేదు. బూజులు అయితే తులిపాను. రేపు మార్నింగ్ అన్నా తడిగుడ్డ వేస్తాను అంతాను. మామూలుగా నేను 3 డేస్కి 4 డేస్కి అట్లా వేస్తాను. డైలీ తడిగుడ్డేసి అయితే నేను తుడవను. మరీ నున్నగా అయిపోతే జారి ఎక్కడ పడతామో ఏమోనని నాకైతే టెన్షన్ అనమాట. అందులోనే నేను మా వారే ఉంటాము, ఇద్దరము ఏమంటాము లావుటోళ్ళము. పడాము అని అంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చేయలేం కదా పడిపోతే మళ్ళా. అందుకని అది టెన్షన్ అనమాట నాకు. లేకపోతే రోజు మార్చి రోజైనా తడిగుడ్డేస్తాను, నాకేమి ఇబ్బంది లేదు. అది మరీ నున్నగా అయిపోతాయి అంటే ఎవరో అన్నారు, మరి రోజు తడిగుడ్డేస్తే కింద మార్బుల్స్ మరీ నున్నగా అయిపోతాయి, జారి పడతారు, జాగ్రత్తగా వారానికి 2 సార్లు అలాగ వేసుకో అని చెప్పారు నాకు. నేను కూడా అందుకే వారానికి 2 సార్లు వేస్తాను. ఇంకా అవన్నీ బూజులు అవన్నీ దులిపేసాక అన్నానికి అవి పెట్టాను. కూర ఏం చేయాలా అని నాకైతే అర్థం కాల. ఇంట్లో వెజిటేబుల్స్ కూడా ఏం లేవు, టమాటాలు పచ్చిమిరపకాయలు ఒకటే ఉన్నాయి. సరే ఏమంటామంటే మన దగ్గర బెండకాయలు ఉన్నాయి, కోసుకుందామని ఇక్కడికి వచ్చాను. నిన్న నేను చెప్పాను కదా, నిన్న వీడియోలో పెద్ద పురుగులు ఉన్నాయి ఈ నందివర్ధనం చెట్టుకి. చూడండి ఆకంతా ఎలాగ తినేసిందో, కొత్త కొమ్మలు ఒక్కటే మిగిలిపోయాయి అనమాట. చూడండి ఆ కొమ్మలే ఉన్నాయి. ఆ లావు పురుగులు తల్లి, అవైతే అసలు ఎంతెంత పొడుగు పురుగుల్లాగా ఉన్నాయి. అందులోనే నేను ఇప్పటి వరకు మన గార్డెన్లో మొక్కలైతే వేశాను, కానీ వేట్లకి మందు ఇంకా పురుగులకు సంబంధించిన ఆర్గానిక్దైనా ఏది మందు వేయలేదన్నమాట. ఆర్గానిక్గానే వేప నూనె అలాంటిది కొట్టుకుంటే పురుగు రాదు కదా, అది కూడా నేను చేయలేదు ఇప్పటి వరకు. అయితే ప్రస్తుతానికి పశువుల ఎరువు ఒక్కటే ఫెర్టిలైజర్గా సత్వంలాగా పెడుతున్నాను, కానీ స్ప్రేలు ఏమి ఇవ్వలేదన్నమాట. అందుకే తెచ్చుకోవాలనుకుంటా ఇంకా అవి కూడా నేను నీమ్ ఆయిల్ అంటే మన వేప నూనె అంటాం కదా, వేప నూనె తెచ్చుకొని కానీ స్ప్రే చేసుకున్న, వేప పిండి వేసినా కూడా ఈ పురుగు ఎక్కువ రాదనమాట. ఈ బెండకాయలకు కూడా అదేంటే మిల్ బగ్స్ ఏదో అంటారు కదా, పిండి నల్లు అంటాం చూడు, తెల్లగా ఉంటాయి, అలాంటివి ఉన్నాయి. అందుకని ఆ చెట్లు కూడా బాగా ఎదగకుండా ఉంది.
నాకు ముందు ఇవన్నీ చేసుకోను, ముందు ఫెన్సింగు ఇవన్నీ ఏర్పాటు చేయాలా, మొక్కలు ఏం చేయాలా, ఈ గోల్లో పడాను. కానీ ఈ పురుగులు సరిగా నేను ఎక్కువ గమనించలేకపోయాను. ఈరోజు చూస్తే బెండ చెట్లకు కూడా అవి పడున్నాయి, తెల్లగా ఉన్నాయన్నమాట. నేనేం చేశానంటే పసుపు నీళ్ళు కలిపి కడిగేసాను, అంతా కడిగేసి తీసేసి చంపేశాను ఆ తెల్లదంతాను. కొంచెం పసుపు నీళ్ళు కొట్టాను, మొత్తానికి అన్నిటికి కూడా పసుపు నీళ్ళు అయితే కొట్టాను. కానీ అది తేవాలనుకుంటున్నాను. వేప నూనె తెచ్చి స్ప్రే చేసుకుంటుంటే వారానికి ఒకసారి ఎక్కువ రావంట. ఇంక ఈ బెండకాయలు అయితే కోసి, ఆ బెండకాయలు మీకు చూపెట్టాను కదా, అన్ని కాసాయి మన దగ్గర. అది పులుసు పెట్టాను. పులుసు ప్రాసెస్ అయితే మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు చూపెట్టున్నాను కాబట్టి నా వీడియోల్లోనే అందరికీ తెలుసుంటుంది. నేను అదంతా కంటిన్యూగా అయితే తీయలేదు, మళ్ళీ అంతా కూడా లెంగ్తీ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా బుడ్డగాడికి రొంత కలిపి వేశాను. ఇంకా ఈ కుక్క పిల్లల గురించి మీకు చెప్పాలి. మన దగ్గర ఇవైతే 7 పిల్లలు ఉన్నాయి కదా, 7 పిల్లల్లోనే 3 నల్ల పిల్లలు, 3 ఎర్ర పిల్లలు, ఒక తెల్ల పిల్ల ఉండింది. ఆ నల్ల పిల్లకి ఒక 4 days కిందట బాగలేకుండా ఉండింది అనమాట. వెనక బ్యాక్ సైడ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. నేను రోజు ఏదో వస్తున్నాయి, అంటే 4, 5 అలా వస్తున్నాయి. మొత్తం ఒక 3 days నుంచి మొత్తం రావట్లేదు అనమాట. 7 పిల్లలు ఎప్పుడు రావడంలే. సరే తీరా చూస్తే ఒక పిల్ల రావడంలే 2 days నుంచి. అది ఏమన్నా అయిందా, ఏదన్నా చనిపోయిందా, నేను రేపు మార్నింగ్ అన్నా మా ఇంటి వెనక సైడు 2 చూస్తారని చెప్పాను కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళైనా కనుక్కోవాలి అక్కడ ఏమన్నా బాగలేకుండా ఉందా, లేకపోతే అదేమన్నా చనిపోయిందా. చాలా డల్గా ఉండింది. అప్పటికి నేను లేపి దానికి బిస్కెట్లో పెట్టాను మన ఇంటి కాడికి వచ్చినప్పుడు. మళ్ళీ పక్క రోజు నుంచి నాకు కనిపించలే, అసలు అది ఎక్కడ పోయిందో కూడా అర్థం కాలే. వాళ్ళ అమ్మ కూడా సరిగా భోజనానికి రావడంలే. ఆ నల్ల కర్రెమ్మ అంటాం కదా, అది కూడా నా దగ్గరికి సరిగా భోజనానికి రాలే. దానికి ఏదన్నా బాగలేకపోతే పాపము ఈ తల్లి కూడా దిగులు పెట్టుకునిందేమోను. ఉన్నది అక్కడక్కడ తిరుగుతుంది, కానీ నేను పిలిచినా కానీ వచ్చి తినడం లేదు, అన్నం అయితే తినడం లేదు. ఇంకా ఇదైతే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ అయితే నేను ఎవరితో మాట్లాడుతూ ఉన్నానంటే, ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి మన ఇంటి దగ్గర హౌస్ అనమాట, ఆ కార్నర్లో వీళ్ళ గృహప్రవేశంకు కూడా నేను వెళ్ళాను. నా వీడియోలో పెట్టున్నాను అనమాట. నేను మన వీధిలోనే ఫస్ట్ స్టార్టింగ్లోనే ఇల్లు అనమాట. వీళ్ళు ఇంకా అక్కడ రాలేదు, షిఫ్ట్ అవ్వలేదన్నమాట. అది రెంట్కి ఇచ్చేసి ఇప్పుడు వాళ్ళు ఉండే దగ్గరే ఉంటామని అంటున్నారు. వీళ్ళు వస్తే బాగా తోడుగా ఉండి, ఈ అమ్మాయి చాలా క్లోజ్గా ఉంటుంది నాతోటే. మేము ఇల్లు కట్టి దాదాపు వచ్చే టైంలో వీళ్ళు స్టార్ట్ చేశారనమాట. అప్పటి నుంచి చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, ఫ్రెండ్ లాగా బాగా క్లోజ్గా వస్తూ ఉంటుంది ఇంటికి. అక్క అంటే వీళ్ళ పాప అయితే ఇంకా చాలా బాగా క్లోజ్గా ఉంటుంది. ఇంకా అది మాట్లాడుతూ ఉందన్నమాట. నా వీడియోలు అవి ఇన్స్టాలో చూసి బాగున్నాయి ఆంటీ అని వీడియోల గురించి చెప్తా ఉందన్నమాట. ఈ అమ్మాయి ఏమో నాకు కూడా చాలా ఇష్టం అక్క, ఇలాగా చూడాలా చెయ్యాలా అని అంటే, ఇక్కడికి రా ఇద్దరము, నాకు కూడా హెల్ప్గా ఉంటుంది, నీకు కూడా నేను నేర్పిస్తాను అని చెప్తా ఉన్నాను ఆ అమ్మాయికి. కానీ ఏదో వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ పాపము. అక్కడ ఏమంటే అక్కడే ఉండాల్సి వస్తుంది అక్క, ఇబ్బందులని. ఆ అమ్మాయికి ఒక్కటే కూతురు అనమాట. ఆ అమ్మాయి నాకైతే ఇంట్రెస్ట్ లేదంటే వీడియోలో కనిపించడం అని అంటే నేను ఆ అమ్మాయిని చూపెట్టలేదు. నాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఈ అమ్మాయి ఒకటే ఉంటుంది, అదే చెప్తున్నాను కదా, వీళ్ళ హస్బెండ్ ఉండడు, పాప ఒకటి అనమాట. ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ చేస్తూ ఉంది. అమ్మకి ఇల్లు ఉండాలని చెప్పేసి ఇల్లు కట్టించిందనమాట ఆ అమ్మాయి. ఆయన ఇంకా కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బంది ఉందని, సరే రెంట్కి ఇచ్చి మేము పాత ఉండే దగ్గరే ఉంటాం అక్క అని చెప్పి నేను అదే చెప్తా ఉంటా. ఏదైనా హ్యాపీగా ఎత్తుక్కోవాలా మనం ఆనందాన్ని. భవాని మాకు పిల్లలు లేరు, ఈ అమ్మాయి భర్త లేరు, ఇలాగా లేరని నేను బాధపడతా కూర్చొని, భర్త లేడే అని నువ్వు బాధపడతా కూర్చోవద్దు. హ్యాపీనెస్ ఎత్తుక్కోవాలా మనం ఇంకా బతకాలి కాబట్టి, దేవుడు మనల్ని బతికిచ్చాడు, మనం బతకాలి కాబట్టి ఆనందం అనేది ఎత్తుక్కోవాలా. ఒకరితో మనకు పని లేదు, మనకి ఏదనిపిస్తే అది చెయ్యి అని నేను చెప్తా ఉన్నాను అనమాట. అమ్మాయికి కూడా బాగా హ్యాపీగా ఉన్నక్క, భలే సంతోషంగా ఉంది నీతో కూర్చొని మాట్లాడుతూ ఉంటానని చెప్పి చాలాసేపు కూర్చొని కాఫీ ఇక టీ పెట్టాను అనమాట. ఇంక వాళ్ళిద్దరూ ఉన్నారని టీ పెట్టుకొని తాగి ఇంక బయట కూర్చున్నాము. వాళ్ళ పాప వీడియో తీస్తూ ఉంది. ఎవరో ఒకరు వీడియో తీసే వాళ్ళు ఉంటే నాకు బాగుంటుంది. నువ్వు రా అమ్మాయి, ఇక్కడ కాపురం వచ్చేసి ఇక్కడ ఇద్దరు నీకు కూడా నేర్పిస్తాను, నువ్వు కూడా ఇలాగ చేద్దు అంటే, ఇందులో మనం ఏదో సంపాదించాలి, అది ఏదో మూటగట్టుకోవాలి అని కాదు, ఒక ఆనందం అన్నమాట. ఏదో
నేను ఇలాగ చేసుకుంటున్నాను. ఆ అమ్మాయి అదే అనేది, ఒక ఆనందం అక్క, ఏదైనా ఇలాగా చేయాలా అనే ఏదో ఒకటి వెతుక్కోవడం మనసుకి ఆనందంగా ఉంటుంది అని నేను చెప్పాను అనమాట అమ్మాయి కూడా అది చాలా హ్యాపీ అనిపించింది నాకు. అట్లాగా తోడు ఎవరు లేరక్క అని చాలాసేపు కూర్చొనింది. ఎప్పుడు అలాగొచ్చి అలాగ వెళ్ళిపోయేవాళ్ళు, రెండుసేపు కూర్చొని చాలాసేపు అన్నీ మాట్లాడుకొని వెళ్ళిందనమాట. మళ్ళీ ఆ అమ్మాయి వేరే దగ్గర వర్క్ చేస్తుంది, ఈసారి సెలవు ఇచ్చినప్పుడు మళ్ళీ వస్తానక్క అని చెప్పేసి వెళ్ళిందనమాట. ఇంకా నైట్ అయితే భోజనంకి అన్నిటికీ ఉన్నాయి మన దగ్గర. మధ్యాహ్నం చేసిన పులుసు అది ఉన్నది. బొడ్డగాడికి వాళ్ళకి కూడా అన్నం మధ్యాహ్నమే వండి పెట్టేస్తాను కాబట్టి అన్నీ వాళ్ళకైతే పెట్టేసి లాక్ చేసేసుకుంటున్నాను. నేను 7కి 7:30కి అలాగే వేసేసుకుంటున్నాను. మా వారైతే అదే ఒకటే ఉంటున్నావు కదా అంటే ఈ మధ్య ఎవరో ఎక్కువ దొంగలు అలాగా వస్తున్నారు, కందుల కాడే తాళం వేసేసుకొని లోపల లాక్ చేసేసుకో, ఒకటే ఉంటావు కదా అనేసి చెప్పారనమాట. నేను కూడా అందుకని ఇంకా 7:30 అయితే తాళం వేసేస్తాను. పొగులైనా కూడా నేను లోపల ఉంటే లోపల మనకి సేఫ్టీ గేట్ ఉంది, మన ఇంటికి సేఫ్టీ గేట్కే తాళం వేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు అంటే ఎవరో అటు సైడు ఎవరో ఒక గ్యాంగ్ లాగా వచ్చున్నారంట, ఎక్కడో దొంగతనాలు చేసి ఏదో చేశారు అని చెప్పుకుంటున్నారు అనమాట అందరూ. అది ఒకటే ఉన్నప్పుడు భయం వేస్తుంది కదా అనేసి అంటే నాకు కుక్కలు ఉన్నాయి మన ఇంటి దగ్గర బోల్డ్. ఏ కొత్త పర్సన్ వచ్చినా కూడా ఈ కుక్కలు అసలు గై మన అరిచేస్తాయి అన్నమాట. మన దగ్గర ఆల్మోస్ట్ అందరు పోలీసులు, ఈ ఏరియాలో పోలీసు వాళ్ళ నంబర్లు అన్నీ ఉంటాయి, ఇబ్బంది ఉండదు. ఇంకా టైం కాకపోతే మనము ఏదైనా ఏం చేయలేం కదా దేవుడు అని. అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి అని అయితే అనుకుంటా ఉంటాము. నేను మాత్రం జాగ్రత్తగానే ఉంటాను. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసేసుకుందాము, భోజనం అన్నీ చేసేసాక అనేసి క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు కూడా నేను ఎక్కువ చూపించాను కదా, సరే ఈ తోమినప్పుడే నేను షింకుకి ఆ స్టీల్ బేసిన్ వేసున్నాం కదా, ఆ షింకు అప్పుడే తోమేస్తాను అనమాట. అది కూడా దాంతోనే, అది కూడా స్టీల్దే కాబట్టి డైలీ ఈ గిన్నెలు తోమేటప్పుడే దాన్ని కూడా తోమేసి కడిగి పెట్టేస్తాను. తెల్లారేసరికి నీట్గా ఆరిపోద్ది. మనం కిచెన్లోకి రాగానే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది క్లీన్ చేస్తాను, ఆ టైల్స్ అన్నీ తుడిచేస్తాను శుభ్రంగా. నాకు మామూలుగానే నేను చెప్తుంటాను కదా, నాకు అంత బాగా క్లీనింగ్లో పెద్ద పెద్ద ఏమంటల్లా టిప్స్ అట్లాంటివి నాకేమి రావు, అసలు నాకు తెలియదు అనమాట. వంటలు చేయమంటే చేస్తాను, ఇంకేదైనా ఇలాంటి తోట పనులు, గార్డెనింగ్ పనులు అవి చేయమంటే నాకు బాగా వస్తాయి. కానీ క్లీనింగ్ అలాంటివి అయితే నాకు నీట్గా పెట్టుకోవడం అవి రాదు. మా బంధువులందరికీ కూడా బాగా తెలుసు, నవ్వుతూ ఉంటారనమాట. ఇంకా ఏదైతే అన్నీ సర్దేసుకొని ఇప్పుడైతే ఇంకా నేర్చుకున్నాను బాగా, కొంచెం అన్నా పర్వాలేదు. ఫస్ట్లో అయితే నాకు అసలు చేత అయ్యేది కాదు. ఇవన్నీ ఉన్నాయి, మడతలు పెట్టాలి, ఇవన్నీ పట్టు చీరలు అనమాట. ఈ మధ్య అంతా మ్యారేజెస్కి వెళ్ళి ఉన్నాను కదా, అన్నీ షాంపూ వేసి మధ్యాహ్నం ఉతికి ఆరేసాను. అవి మడతలు వేయాలా, ఇంకా సరే ఒకేసారి ఐరన్ చేసి మడతలు వేద్దాంలే అనుకుంటున్నాను. రేపు చేస్తాను ఐరన్ చేసి, పేపర్ వేసి ఐరన్ చేసి మడతలేసి బీరువాలో పెడదామని మడతలేలు అన్నీ తెచ్చి అక్కడే వేసేసాను అనమాట. ఇంకా బుడ్డగాడు ఇది మామూలే కదా, చూడండి రూమ్లోకి వచ్చి ఎక్కడ పడుకుంటాడో ఆడ దారిలో అడ్డం లేరా అంటే వచ్చి నేరుగా వచ్చి మంచం ఎక్కేసి ఆడ పడుకున్నాడు అనమాట. ఇది మొత్తానికైతే ఈరోజు వీడియో అయితే ఇదేనండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.